నాగేశ్వర సిద్ధార్థ్ గారు మీరు చెప్పండి. అంటే మనము ఏ విధంగా నడుచుకుంటే ఎటువంటి నియమాల్ని నిష్టల్ని పాటిస్తూ ఉంటే భగవంతుడిని చేరుకోగలము అంటారు? భగవంతుడు ప్రత్యేకంగా భక్తుల నుంచి ఏదో ఒక రకంగా నువ్వు నాకు ఈ రూపంలో సేవ చెయ్యు, లేదా ఈ వస్త్రాలు దొడుకొని నాకు సేవ చెయ్యు, ఈ రకంగా నాకు సమర్పించుకో అని చెప్పి ఎప్పుడు ఆయన కోరలేదు. నీ దగ్గర ఉన్న దాంట్లో నుంచే నువ్వు నాకు సమర్పించుకోమని చెప్పాడు. కాకపోతే ఆ సంపాదన అనుకోండి, మీరు సమర్పించే వస్తువు సన్మార్గమున సాధించిందై ఉండాలి. ఎక్కడి నుంచో దొంగతనం చేసో వేరే ఎవరిదో దొంగిలించి దోపిడీ చేసి తీసుకొచ్చిస్తే దాంతో భగవంతుడు తృప్తిపడ్డాడు. అట్లాంటి అన్నదానం చేసినా ఆయన తృప్తిపడాడు. ఇందాక దానం అనుకున్న ఆ దానాన్ని కూడా ఆయన తృప్తిపడాడు. మనం ఏది చేసినా సద్బుద్ధితోని సదాచారంతో ఉండాలి, మంచి ఆలోచన. ఇది మనం చేసేది నలుగురికి ఉపయోగపడాలి అని అక్కడ భగవంతుడి దగ్గర మనం మొక్కుకోవటం కాదు, నిత్యం మనం చేసే పనులలో కూడా అది కనబడాలి. రోజు ఒకడికి సాయం చేయాలి, ఇంకోటిది ఆశించకూడదు. అట్లాగే నాకేదో సమాజంలో నాకే గౌరవం ఉండాలి, నన్నే చేయాలంటే అహంకారం కూడా పనికిరాదు. అహంకారం లేకుండా మనము ఎవరికి తోచినంత వారికి సాయం చేయాలి. అది ఆర్థికంగా కావచ్చు, ఆర్థికంగా కూడా కావచ్చు. డబ్బే ముఖ్యం కాదు, డబ్బు సాయం చేస్తేనే చేసినట్టు కాదు, భోజనం పెడితేనే కాదు. సంతోషం రోడ్డు మీద ఒక గుడ్డాయన పోతున్నాడు, ట్రాఫిక్ ఉంది, పట్టుకొని మనం వాళ్ళని రోడ్డు దాటించగలిగితే అదో గొప్ప సేవ. దాన్ని భగవంతుడు రికగ్నైజ్ చేస్తాడు, గుర్తిస్తాడు. కాబట్టి మనకున్న పరిధిలో మనకు చేయగలిగిన సేవ మంచి ఉద్దేశంతో చేయాలి. సదుద్దేశంతో చేస్తే తప్పకుండా దాన్ని గ్రహిస్తాడు. అదే మనకు నిజమైనటువంటి భక్తి అంటారు. లక్ష్మి గారు మీరు చెప్పండి, క్లుప్తంగా చెప్పండి. ఇక భగవంతుడి అనుగ్రహానికి పాత్రులు అవ్వాలి, స్వామికి ప్రీతి పాత్రంగా ఉండాలి అంటే ఏ విధంగా ఉండాలి? భక్తుడు ఎటువంటి కార్యాలని చేయాలి అంటారు? సత్కార్యాలను చేయాలి, అన్నీ కూడా మంచి కార్యక్రమాలనే చేయాలి. బాగుంది. రంగరాజన్ గారు మీరు చెప్పండి, మీరేమంటారు ఈ ప్రశ్నకి? భగవంతుడికి ప్రీతి కలిగించే రీతిగా ఉండాలి అంటే మీకు నచ్చనేటువంటి పనులు, చాలా పనులు మీకు తెలుసు. అంతర్యామి అని ఒకడు ఉంటాడు లోపల, మనసులో చెప్తూ ఉంటాడు, ఇది వద్దురా, ఇది మంచిది కాదురా, ఇది చేయకురా అని చెప్తూ ఉంటాడు. అంతర్యామి అని ప్రతి ఒక్కడి మనసులో, అదే మనస్సాక్షి అంటాం, ఏమన్నా అంటాం. మనకే కొంచెం డౌట్ఫుల్గా ఉండే పని, ఇది మంచిది కాదు అని మీకు అనిపించినప్పుడు అది చేయకుండా ఉంటే స్వామివారికి ప్రియమైనటువంటి వాళ్ళు మీరు. అంతర్యామి అంటే లోపల ఉండి అని చెప్తూ ఉంటాడు, ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యని. ఎందుకంటే ప్రతి ఒక్కడి మనసులో ఒక కృష్ణుడు, ప్రతి ఒక్కడిలో ఒక అర్జునుడు ఉన్నాడు. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువానీతిర్ మతిర్మమ. ఇది ఆఖరి శ్లోకం భగవద్గీతలో. సంజయుడు చెప్తున్నాడు, యుద్ధం ఇంకా ప్రారంభమే కాలేదు, యుద్ధం ప్రారంభం కాలేదు, కానీ అర్జునుడు గాంధీవాన్ని ధరించాడు, బాణం చేతిలో పట్టుకున్నాడు, శ్రీకృష్ణుడు రెడీ అయిపోయారు. మీరు కూడా ఆ అర్జునుడిలా ఉండాలి. ఆ అర్జునుడు ఎలాంటి అర్జునుడు? ఎటువంటి ఇబ్బంది అయినా ధైర్యంగా ఎదుర్కొనే అర్జునుడిలా ఉండాలి. పనికి రాకుండా నేను చేయను, నా వల్ల కాదు, నాకు అవసరం లేదు, ఈ సమాజం ఎవడోడి. ఇప్పుడు చిన్న విషయం, మొన్న అమ్మాయిని వేధించాడు ఎవడోడు, మీరు అరే ఎందుకురా చేస్తున్నావని ఆపగలిగితే అది భగవంతుడికి ప్రియమైనటువంటిది. నీ మనసులో ఒక అంతర్యామి ఉన్నది, అది చెప్తుంది అమ్మాయిని వేధించడం మహాపాపం, చెయ్యకురా అని చెప్పేటటువంటి వాడు ఈ సమాజంలో ఉంటే వాడు ఆనందంగా స్వామివారు స్వీకరిస్తారు. ఇది అందరికీ ప్రియమైనటువంటి కార్యక్రమం.